Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. మనం 6th నుంచి 10th క్లాస్ వరకు సక్సెస్ఫుల్గా హై స్కూల్కి సంబంధించినటువంటి సిలబస్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనం 5th క్లాస్ సిలబస్ని స్టార్ట్ చేయబోతున్నామండి. సో 5th క్లాస్లో కొత్త సిలబస్, కొత్తగా ఇచ్చినటువంటి సిలబస్ ఏంటంటే బ్లాసమ్స్ 5 అనేసి మనకి ఇచ్చున్నారు. దీంట్లో 8 యూనిట్స్ ఉంటాయండి యాజ్ యూజువల్గా. ఈరోజు మనం ఫస్ట్ యూనిట్ని చూడబోతున్నాం. ఫస్ట్ యూనిట్ అనేది మనకు మల్లిక గోస్ టు స్కూల్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ లెసన్, సో మీ అందరికీ తెలిసిందే నేను ఆల్రెడీ 6th నుంచి 10th వరకు ప్రతి లెసన్ అండ్ టెక్స్చువల్ గ్రామర్ కూడా చెప్పి పోస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ మీకు ఆర్డర్లో కావాలనుకుంటే నా ఛానల్ పైన క్లిక్ చేయండి, కింద యారో వెంకటేష్ పైన. నా ఛానల్ ఓపెన్ అయ్యాక ప్లేలిస్ట్ అనే ఆప్షన్ పైన మీకు కనిపిస్తూ ఉంటుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళారనంటే మీకు ఫోల్డర్ వైజ్గా ప్రతి ఒక్క క్లాస్ వైజ్ లెసన్స్ ఉంటాయి, టెక్స్చువల్ గ్రామర్స్ ఉంటాయండి. సో మీరు అందరూ వాచ్ చేయడమే కాకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇక్కడ మనకు మల్లిక గోస్ టు స్కూల్ అనేది ఫస్ట్ యూనిట్గా ఇచ్చున్నారు. సో మల్లిక అనే అమ్మాయి స్కూల్కి వెళ్తూ ఉంది. సో దాంట్లో ఏముంది అని అంటారా? సో చూద్దాం ఈ లెసన్లో. సో ప్రీ రీడింగ్లో మనకు చూడండి, అంతా అందరూ స్కూల్కి వెళ్తూ ఉంటే ఆ అమ్మాయి మాత్రం స్కూల్కి వెళ్లకుండా అక్కడ కూర్చోంది. ఇంట్లో పనులు చేసుకుంటూ బాస్కెట్స్ అల్లుకుంటూ కూర్చోంది అనమాట. సో మిగిలిన వాళ్ళందరూ కూడా స్కూల్కి చాలా జాలీగా వెళ్తూ ఉన్నారు. సో ఎందుకు ఆ అమ్మాయి వెళ్ళలేకపోతుంది అనేది ఈ లెసన్లో చూడబోతున్నాం. చూడండి, ఇక్కడ మల్లిక అనే అమ్మాయి కూర్చోంది. సో ఇది పీడిఎఫ్ అనేది నాట్ అవైలబుల్ అండి ఇన్ ఆన్లైన్. సో అందుకనేసి ఇది క్యామ్ స్కానర్ ద్వారా తీసినటువంటి ఫొటోస్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేశాము. సో చూడండి, టుడే ఈజ్ ఎ వెరీ స్పెషల్ డే ఫర్ మల్లిక. సో మల్లికకి తన జీవితంలో ఆ రోజు ఒక చాలా ముఖ్యమైన రోజు, చాలా స్పెషల్ డే, చాలా ఇంపార్టెంట్ డే. షీ వాజ్ సో ఎక్సైటెడ్ దట్ షీ కుడెంట్ స్లీప్ ఆఫ్టర్ డాన్. సో ఆమెకి నిద్ర కూడా పట్టట్లేదు అనమాట, చాలా ఎక్సైట్మెంట్తో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడికన్నా ఒక టూర్ ప్లాన్ వేసుకున్నారు, లేదా రేపు మీ అమ్మమ్మ గారి ఊరికే వెళ్ళాలనుకున్నారు. సో ఇంకా ఆ రోజు నైట్ అంతా మీకు నిద్ర పట్టదు, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు వెళ్తామా అని ఉంటుంది మీకు. సో అదేవిధంగా ఇక్కడ అమ్మాయికి ఆ రోజు మరి ఏంటో ఆ రోజు మనం చూడబోతున్నాం ఇప్పుడు. సో చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అండ్ కుడెంట్ స్లీప్ ఆఫ్టర్ డాన్. డాన్ అంటే ఏంటి? బిఫోర్ ద సన్ రైజ్, జస్ట్ బిఫోర్ ద సన్ రైజ్ అంటే తెల్లవారుజామున అంటాం కదా. సో 5, 4:30 ఆ టైంలో అనమాట. సో ఆ టైం రాగానే తనకి మెలకు వచ్చేసింది, నిద్ర కూడా పట్టట్లేదు తనకి. షీ ఈగర్లీ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో. సో ఈగర్లీ అంటే షోయింగ్ మోర్ ఇంట్రెస్ట్, చాలా ఆతృతగా ఆ విండోలో నుంచి బయటికి చూస్తూ ఉందన్నమాట. ద న్యూలీ పవ్డ్ రోడ్ సీమ్డ్ టు బి వెల్కమింగ్ హర్. సో కొత్తగా వేసినటువంటి రోడ్డు ఏదైతే ఉందో అది తనని వెల్కమ్ చేస్తుందన్నమాట. రా, నువ్వు నా నుంచి ప్రయాణం చెయ్యి, నా మీద అంటే ఎవరు ఇక్కడ? రోడ్డు అనమాట. రోడ్డు తనకి వెల్కమ్ చెప్తున్నట్లుగా తనకు అనిపిస్తుంది, అంటే ఆ విండోల నుంచి చూడగానే. దిస్ ఈజ్ ద డే మల్లిక హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్. సో ఈ రోజు కోసమే మల్లిక ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉందన్నమాట. డూ యూ నో వై? సో ఎందుకో తెలుసా? ఎందుకు తను ఆ విధంగా వెయిట్ చేస్తుందో తెలుసా? ఇట్స్ నెయిదర్ ఏ ఫెస్టివల్ నార్ హర్ బర్త్డే. సో నెయిదర్ నార్ అనేది మనం గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ చేస్తామండి. ఎప్పుడు యూస్ చేస్తామంటే నెయిదర్ నార్ అంటే ఇది కాదు అది కాదు అని చెప్పడం కోసం నెయిదర్ నార్ యూస్ చేస్తాం. అలా కాకుండా ఇది లేక అది అని చెప్పడానికి ఎయిదర్ ఆర్ అని యూస్ చేస్తాం. అంటే ఇక్కడ నెయిదర్ నార్లో ఎన్ అనేది తీసేయండి.
ఎన్ తీసేస్తే ఎయిదర్ ఆర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇట్స్ ఎయిదర్ ఏ ఫెస్టివల్ ఆర్ హర్ బర్త్డే. ఇది ఆ రోజు మేబీ ఒక పండుగ అయి ఉండొచ్చు లేదా తన పుట్టినరోజు అయి ఉండొచ్చు అని అవుతుంది ఎయిదర్ ఆర్ అయితే. బట్ ఇక్కడ ఏమిచ్చారు, నెయిదర్ నార్ అని ఇచ్చారు. అంటే ఇది కాదు అది కాదు, ఆ రోజు ఏమి పండగ కాదు, అందులో తన పుట్టినరోజు కూడా కాదు. టుడే ఈజ్ గోయింగ్ టు బి మల్లికాస్ ఫస్ట్ డే అట్ స్కూల్. సో మల్లిక ఫస్ట్ డే స్కూల్కి అంటే తన స్కూల్ లైఫ్లో మొదటిసారి స్కూల్కి వెళ్తూ ఉందన్నమాట మల్లిక. సో అందుకని మీరు కూడా స్కూల్కి వెళ్ళాలి అని అంటే ఇంత ఎగ్జైట్మెంట్ చూపిస్తారా, అంత హ్యాపీగా ఉంటారా? ఓకే, సో తనకి ఎందుకు అంత ఎగ్జైట్మెంట్ చూడండి. ద స్కూల్ ఈజ్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ హర్ హోమ్. సో ఆ స్కూల్ అనేది తన ఇంటి నుంచి పెద్ద దూరం ఏం లేదు. సో ఇక్కడ ఫార్ అవే స్పేస్ పర్లేదండి, ఫార్కి అవేకి స్పేస్ ఉంటుంది. సో ఆ స్కూల్ అనేది వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలోనే ఉందన్నమాట. బట్ షీ హ్యాస్ టు కమ్ డౌన్ ద మెయిన్ రోడ్ ఫ్రమ్ ద హిల్ టు రీచ్ దేర్. కానీ తను ఆ స్కూల్కి పోవాలంటే పైన కొండపైన వీళ్ళు ఉండేదన్నమాట. సో ఆ కొండపై నుంచి కిందకి దిగి మెయిన్ రోడ్ పైకి రావాల్సి ఉంటుందన్నమాట. బట్ షీ హ్యాస్ టు కమ్ డౌన్ ద మెయిన్ రోడ్ ఫ్రమ్ ద హిల్ టు రీచ్ దేర్. సో ఆ కొండపై నుంచి దిగి ఆ మెయిన్ రోడ్కి రీచ్ అయితే అప్పుడు తను స్కూల్కి వెళ్ళగలుగుతుంది అనమాట. హర్ ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ నల్లమల ఫారెస్ట్. సో నల్లమల ఫారెస్ట్లో ఉన్నటువంటి హిల్స్ కొండ ప్రాంతం ఏదైతే ఉందో దానిపైన నివసిస్తూ ఉన్నారు వీళ్ళ పేరెంట్స్. ద వే టు ద స్కూల్ ఈజ్ నారో. సో ఆ స్కూల్కి వెళ్ళేటటువంటి వే ఏదైతే ఉందో ఆ దారి అంతా కూడా నేరో అంటే చాలా సన్నగా ఉంటుంది. మీకు తెలిసిందే కదా అడవుల్లో ఏ విధంగా ఉంటుంది రూట్ అనేది. సో కొండపై నుంచి అలా కిందకి రావాలి అని అంటే వాళ్ళే ఏదో ఒకటి క్రియేట్ చేసుకో ఉంటారనమాట వే. సో ఆ దారిలో తను రావాల్సి ఉంటుంది. ఈజ్ నారో, రాకీ అండ్ అనీవెన్. సో అది మొత్తం రాకీ అంటే బండలతో అంతా నిండిపోయి ఉంటుంది, అనీవెన్ అంటే ఫ్లాట్గా ఉండదన్నమాట. సో హెచ్చు తగ్గులుగా ఉంటుంది. అండ్ మనకు తెలుసు కదా కొండ ఏ విధంగా ఉంటుంది అనేది, మనం కొండ ఎక్కేటప్పుడు ఏ విధంగా ఇబ్బందులు పడతాం అనేది. సో ఇక్కడ కొండపై నుంచి దిగి రావాలంటే ఇవన్నీ క్రాస్ చేసుకొని తను రావాల్సి ఉంటుంది. హర్ లిటిల్ బ్రదర్ Nandu walks down the rocky path to school along with other children of the neighborhood. సో ఈమె యొక్క లిటిల్ బ్రదర్ అంటే తమ్ముడు, అతను మాత్రం తన చుట్టుపక్కల ఉంటారు కదా నైబర్హుడ్ ఫ్రెండ్స్ అంతా, వాళ్ళందరితో కలిసి ఆ కొండపై నుంచి కిందకి దిగి వచ్చి స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. బట్ ఈమె ఎందుకు వెళ్ళలేకుంది? బట్ మల్లిక కుడెంట్ యాజ్ షీ వాస్ డిఫరెంట్లీ ఏబుల్డ్. సో ఎందుకంటే తను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనమాట, అంగవైకల్యం కలిగినటువంటి అమ్మాయి అనమాట. సో ఏబుల్డ్ అంటే అంగవైకల్యం, ఏదో ఒకటి కాలు లేదా చెయ్యో ఇలాంటివి లేకపోవడం. సో తనకి ఏం బాగలేదో చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకు ఇప్పుడు ఈ పిక్చర్ చూడగానే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది తనకి ఏం బాగలేదనేది. సో రైట్ ఫ్రమ్ హర్ చైల్డ్హుడ్ మల్లిక కుడెంట్ వాక్. సో తన చిన్నప్పటి నుంచి మల్లిక నడవలేదు. యాజ్ షీ వాజ్ గ్రోయింగ్ ఓల్డర్ షీ ఫౌండ్ దట్ షీ కుడ్ నాట్ డూ థింగ్స్ లైక్ అదర్ చిల్డ్రన్. సో యాజ్ షీ వాజ్ గ్రోయింగ్ ఓల్డర్ షీ ఫౌండ్ దట్ షీ కుడ్ నాట్ డూ థింగ్స్ లైక్ అదర్ చిల్డ్రన్ అంటే తను పెరిగే కొద్దీ తన తోటి పిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళలాగా తను అన్ని పనులు చేయలేకపోతుందన్నమాట. ఓకే, చేయలేకపోయింది. డోంట్ వరీ, యూ కెన్ వీవ్ ఏ వెరైటీ ఆఫ్ కేన్ బాస్కెట్స్ ఫాస్టర్ దాన్ ఎనీవన్ ఎల్స్. సో డోంట్ వరీ, నువ్వేం బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు కేన్ బాస్కెట్స్ ఇందాక చూపించారు కదా, సో అవి బుట్టలు అల్లడం అనేది. సో బుట్టల్ని నువ్వు చాలా చక్కగా చాలా ఫాస్ట్గా అల్లగలవు, మీ ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా ఇది అల్లలేరు అని ఎవరు చెప్పేది తనకి? యూ కెన్ పెయింట్ బ్యూటిఫుల్ పిక్చర్స్. అంతేకాదు నీలో ఉన్న ఇంకో టాలెంట్ ఏంటంటే నువ్వు బ్యూటిఫుల్ పిక్చర్స్ కూడా చాలా చక్కగా డ్రా చేయగలుగుతావు. యూ హ్యావ్ మ్యాజిక్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతుల్లో ఏదో ఒక మాయ ఉంది కాబట్టి నువ్వు ఆ బాస్కెట్స్ ఆ బుట్టల్ని చాలా చక్కగా ఫాస్ట్గా అల్లుతున్నావు. అండ్ ఈ పెయింట్ కూడా నువ్వు చాలా చక్కగా వేయగలుగుతున్నావు.
హర్ నాన్న ఆల్వేస్ కన్సోల్డ్ హర్. కన్సోల్డ్ అంటే ఏంటి? ఓదార్చడం అనమాట. అంటే ఎవరైనా బాధపడుతూ ఉంటే, డిప్రెషన్లోకి లోనవుతూ ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పడం. సో వాళ్ళ నాన్న ఆ విధంగా ఆమెని ఓదార్చేవాడు. దేర్ వాజ్ ఏ సెలబ్రేషన్ వెన్ అమ్మ బ్రాట్ ఏ వీల్ చైర్ హోమ్. సో వాళ్ళ అమ్మగారు తనకి వీల్ చైర్, అంటే ఈ పిక్చర్లో ఉంది కదండి, సో నడవలేని వాళ్ళు దాంట్లో కూర్చుంటే వెనకాల తోసుకొని పోతూ ఉంటారు కదా. సో వాళ్ళ అమ్మ తన కోసమని వీల్ చైర్ కొనుక్కొని తీసుకొచ్చింది. అది తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో అంతా కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎవ్రీవన్ ఇన్ ద ఫ్యామిలీ వాజ్ ఎక్సైటెడ్ దట్ మల్లిక could wheel at least around the house. So everyone in the family was so excited. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఎందుకంటే అట్లీస్ట్ మల్లిక ఇప్పుడు మన సరౌండింగ్స్లో, ఇంటి చుట్టుపక్కల అలా అలా తను తిరగగలదు కొద్దిసేపు, ఎంతసేపు ఇంట్లో అలాగే కూర్చొని ఉండకుండా అని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. One morning, while Mallika was painting the scene of the sunrise, Ranga, her neighbor, came to her. సో ఒకరోజు తను ఆ సన్ రైజ్ని డ్రా చేస్తూ ఉన్నప్పుడు తన ఇంటి పక్కనే ఉన్నటువంటి నైబర్ అంటే ఎవరు? పక్కింటి వాళ్ళు. సో తన నైబర్, పక్కింటి వ్యక్తి ఎవరు? రంగా. అతను అక్కడికి వచ్చాడు. హీ వాజ్ అస్టానిష్డ్ టు సీ హర్ స్కిల్ ఇన్ పెయింటింగ్. అస్టానిష్డ్ అంటే ఏంటి? సర్ప్రైజ్డ్, ఆశ్చర్యపోయాడనమాట, అమేజ్డ్. సో ఆమె యొక్క పెయింటింగ్ స్కిల్స్, ఆమె చాలా చక్కగా డ్రా చేస్తుంది కదా, అది చూసి అతను చాలా ఆశ్చర్యపోయాడనమాట. వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్? హీ ఆస్క్డ్. నువ్వు స్కూల్కి రావాలని ఉందా? స్కూల్కి వస్తావా అని అడిగాడు. దెన్ ఐ హ్యావ్ నెవర్ బీన్ టు స్కూల్. నేను ఇంతవరకు పోలేదు అండ్ ఎప్పటికీ పోలేను స్కూల్కి కూడా. ద పాత్ టు ద స్కూల్ ఈజ్ టూ అనీవెన్ అండ్ రాకీ ఫర్ మీ టు గెట్ డౌన్. సో స్కూల్కి వెళ్ళే దారి ఏదైతే ఉందో అది మొత్తం రాకీ బండలతో నిండిపోయింది అండ్ అనీవెన్, సరిగా లేదు, హెచ్చుపల్లాలతో నిండిపోయింది. కాబట్టి నేను స్కూల్కి ఎప్పటికీ వెళ్ళలేను అని చెప్పింది. మోర్ ఓవర్ నాన్న కాంట్ క్యారీ మీ ఆల్ ద వే టు స్కూల్ ఎవ్రీడే. అంతేకాదు నాన్నగారు నన్ను రోజు స్కూల్కి, ఇన్ కేస్ నేను కనుక స్కూల్కి చేరితే ఎవరు తీసుకువెళ్ళాలి? నాన్నగారు మోసుకొని వెళ్ళాలి నన్ను. సో రోజు నాన్న నన్ను ఈ కొండపై నుంచి కిందకి మోసుకువెళ్ళి స్కూల్కి తీసుకువెళ్ళడం అంటే చాలా కష్టం అవుతుంది కదా. సో కాబట్టి నాన్నగారు కూడా చాలా కష్టపడతారు నన్ను తీసుకువెళ్ళాలంటే, కాబట్టి అది కూడా కుదరదు, అందుకే నేను ఎప్పటికీ స్కూల్కి వెళ్ళలేను అని బాధపడింది. రిప్లైడ్ మల్లిక సాడ్లీ. చాలా బాధపడుతూ చెప్పిందనమాట. అంటే తనకి స్కూల్కి వెళ్ళాలని ఉన్నా కూడా తను వెళ్ళలేకపోతుంది. నెక్స్ట్, బట్ వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ ఇఫ్ పాసిబుల్? హీ ఇన్సిస్టెడ్. ఇన్సిస్టెడ్ అంటే ఏంటంటే కంటిన్యూగా అడగడం. చూడండి మనకు గ్లాసరీలో ఇచ్చుంటారు ఇక్కడ. సో ఇన్సిస్టెడ్ అంటే డిమాండెడ్ కంటిన్యూస్లీ, అంటే అడుగుతూనే ఉండడం అనమాట, కంటిన్యూగా వస్తావా నువ్వు, వస్తావా అన్నట్లుగా. సో ఇన్సిస్టెడ్ అంటే ఇక్కడ అతను ఏమడుగుతున్నా అంటే ఆ అమ్మాయి అంత చెప్పినా కూడా బట్ వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ ఇఫ్ పాసిబుల్, ఒకవేళ కుదిరితే నువ్వు స్కూల్కి వస్తావా అని అడిగాడు అనమాట. తను రాలేను ఇదంతా కారణం అని చెప్తూ ఉన్నాగా ఆయన అడుగుతూ ఉన్నాడని. సో చూద్దాం నెక్స్ట్. సో ఇన్సిస్టెడ్ అనేది గుర్తుపెట్టుకొని మీకు 10th క్లాస్లో కూడా వస్తుందన్నమాట ఇన్సిస్టెడ్ అనే వర్డ్ మళ్ళీ. అఫ్ కోర్స్ ఐ డ్రీమ్ టు గో టు స్కూల్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్. అఫ్ కోర్స్ ఖచ్చితంగా నాకు కూడా అందరితో పాటు స్కూల్కి వెళ్ళాలనేసి చాలా ఇష్టం, చాలా కోరిక ఉంది అని చెప్పింది. నెక్స్ట్, ఐ టూ వాంట్ టు మేక్ ఫ్రెండ్స్, ప్లే గేమ్స్, వేర్ ఏ యూనిఫామ్ అండ్ లెర్న్ న్యూ థింగ్స్. ఎస్, నాకు కూడా స్కూల్కి వెళ్ళాలని ఉంది అందరితో పాటు. ఐ టూ వాంట్ టు మేక్ ఫ్రెండ్స్, నేను కూడా ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది, నాకు స్నేహితులు కావాలి, నాకు ఫ్రెండ్స్ కావాలని ఉంది. ప్లే గేమ్స్, ఆటలు ఆడాలని ఉంది. వేరే యూనిఫామ్ అంటే యూనిఫామ్ కూడా వేసుకోవాలని ఉంది, స్కూల్లో అందరూ వేసుకున్నట్టు. లెర్న్ న్యూ థింగ్స్, కొత్త కొత్త విషయాలని తెలుసుకోవాలని ఉంది. అంతే కదండి, స్కూల్కి వెళ్తే మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు, చాలా విషయాలు నేర్చుకుంటారు, రకరకాల సబ్జెక్ట్స్ నుంచి చాలా నేర్చుకుంటారు కదా. సో ఆ విధంగా ఇక్కడ
తను చాలా విషయాలు కొత్త విషయాలు నేర్చుకోవాలని ఉంది అని చెప్తుంది. టీయర్స్ రోల్ డౌన్ ఫ్రమ్ హర్ ఐస్ యాజ్ షీ స్పోక్. తను అలా మాట్లాడుతూ ఉంటే తన కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయన్నమాట. అంటే ఎంత ఇష్టమో చూడండి తనకు కూడా, కానీ వెళ్ళలేని పరిస్థితి తను. సో నెక్స్ట్, రంగా కన్సోల్డ్ హర్ అండ్ వెంట్ స్ట్రైట్ టు మీట్ ద స్కూల్ హెడ్ మాస్టర్. సో రంగా ఆ వ్యక్తి ఆ అమ్మాయిని కన్సోల్డ్ అంటే ఓదార్చి నేరుగా ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కలవడానికి వెళ్ళాడనమాట. ఎక్స్ప్లెయినింగ్ మల్లికా సిచ్యువేషన్ హీ సెడ్, షీ యూజెస్ ఏ వీల్ చైర్ టు మూవ్ అరౌండ్ బట్ కెనాట్ రీచ్ స్కూల్. ఐ విష్ ఇఫ్ వీ కుడ్ ఆల్ గెట్ టుగెదర్ అండ్ లెవెల్ ద పాత్ ఫర్ మల్లికా. సో అతను హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు తెలుసా? షీ యూజెస్ ఏ వీల్ చైర్ టు మూవ్ అరౌండ్. ఆమెకి వీల్ చైర్ ఉంది, సో దాన్ని యూజ్ చేసుకొని అక్కడంతా తిరుగుతూ ఉంటుంది. బట్ కెనాట్ రీచ్ స్కూల్, కానీ స్కూల్కి మాత్రం రాలేదు అక్కడి నుంచి. ఎందుకు? రోడ్ అనేది సరిగా లేదు కాబట్టి. ఐ విష్ ఇఫ్ వీ కుడ్ ఆల్ గెట్ టుగెదర్ అండ్ లెవెల్ ద పాత్ ఫర్ మల్లికా. సో మనమందరము కలిసి మల్లికా కోసం ఆ పాత్, ఆ దారి ఏదైతే ఉందో కొండపై నుంచి స్కూల్కి వచ్చే దారి, దానిని లెవెల్ చేశామనంటే ఖచ్చితంగా తను రాగలుగుతుంది స్కూల్కి అని చెప్పాడు. సో ఇక్కడ చూడండి, విష్ అనేది ఇమాజినరీ సిచ్యువేషన్ చెప్పేటప్పుడు సబ్జెక్టు ప్లస్ విష్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ పాస్ట్ టెన్స్ అనేది వస్తుంది. సో విష్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ టెన్స్ అనేది వస్తుంది అనమాట. ఐ విష్ ఐ హ్యాడ్ మోటార్ బైక్, ఐ విష్ ఐ కుడ్ బికమ్ పిఎం. సో ఈ విధంగా విష్ పక్కన సబ్జెక్టు, సబ్జెక్ట్ పక్కన పాస్ట్ టెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది. నెక్స్ట్, దట్స్ ఏ వెరీ గుడ్ ఐడియా రంగా, చిల్డ్రన్ హ్యావ్ ద రైట్ టు గెట్ ఎడ్యుకేషన్. సో అప్పుడు ఆ హెడ్ మాస్టర్ అతన్ని చాలా మెచ్చుకున్నాడు అనమాట. చాలా మంచి సలహా ఇచ్చారు రంగా, పిల్లలకి చదువుకోవడం అనేది ఒక హక్కు, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. దట్ ఇంక్లూడ్స్ మల్లికా యాజ్ వెల్, సెడ్ ద హెడ్ మాస్టర్ ప్యాటింగ్ హిమ్ ఆన్ ద బ్యాక్. సో ప్యాటింగ్ అంటే ఇలా వెనక తట్టడం అనమాట. సో మీరు ఏదైనా మంచి పని చేసినప్పుడు మీ టీచర్స్ లేదా పేరెంట్స్ మిమ్మల్ని షబాష్ లేదా వెరీ గుడ్ అని వీప్ పైన అలా తడతారు కదా. సో అలాగా అతన్ని అలా తట్టి, చాలా మంచి పని, చాలా మంచి ఐడియా ఇచ్చావు, పిల్లలందరూ చదువుకోవాలి, మల్లికా కూడా దానికేం ఎక్సెప్షన్ కాదు, మల్లికా కూడా చదువుకోవాలి అని చెప్పాడు. ద నెక్స్ట్ డే హీ అసెంబుల్ ద పేరెంట్స్ కమిటీ అండ్ డిస్కస్డ్ ద సేమ్. నెక్స్ట్ డే పక్క రోజే అతను పేరెంట్స్ కమిటీని అందరినీ పిలిపించి మాట్లాడారు. సో ఇప్పుడు మనకు అన్ని స్కూల్స్లో పేరెంట్స్ కమిటీ అనేది ఉంది కదండి, గవర్నమెంట్ స్కూల్స్లో అంతా కూడా. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేరెంట్స్ కమిటీని చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో పేరెంట్స్ కమిటీని అందరినీ పిలిపించి ఒక మీటింగ్ కండక్ట్ చేశాడు అండ్ డిస్కస్డ్ ద సేమ్. సో ఇదంతా డిస్కస్ చేశారు. దే మేడ్ ఏ ప్లాన్ సో దట్ మల్లికా కుడ్ బ్రింగ్ హర్ వీల్ చైర్ టు స్కూల్. సో మల్లిక తన వీల్ చైర్లో స్కూల్కి వచ్చే విధంగా వాళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ అనేది ఒక ఐడియా అనేది డిస్కస్ చేసి అందరూ ఓకే చేశారు, ఫైనలైజ్ చేశారు. ఫర్ దిస్ ద అన్ఈవెన్ రోడ్ హ్యాడ్ టు బి డెవల్డ్. సో ఏంటంటే ఆ ప్లాను, ఆ అనీవెన్ రోడ్ ఏదైతే ఉందో దానిని లెవెల్ చేయాలి అనుకున్నారనమాట. సో హెచ్చు తగ్గులు ఉన్నటువంటి ఆ రోడ్డుని, ఆ బండలు అవన్నీ తీసేసి నీట్గా చేశారనంటే తను వీల్ చైర్తో చాలా చక్కగా వచ్చేయచ్చు కదా అని అనుకున్నారు. నెక్స్ట్, 2 days later there was a great excitement at the school. 2 రోజుల తర్వాత స్కూల్ దగ్గర ఒక ఎగ్జైట్మెంట్ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. సో ఏంటి ఆ ఎగ్జైట్మెంట్, ఎందుకు అందరికీ అంత ఎగ్జైట్మెంట్ అంటే, ఇట్ వాజ్ సాటర్డే ఏ నో బ్యాగ్ డే. సో లాస్ట్ ఇయర్ నుంచి మనకు అనౌన్స్ చేసింది గవర్నమెంట్. సో ఈ కరోనా వల్ల అకాడమిక్ ఇయర్ అనేది సరిగా జరగలేదు, లేదంటే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో నో బ్యాగ్ డే అనేది అనౌన్స్ చేసింది గవర్నమెంట్. సో అంటే సాటర్డే బ్యాగ్ అనేది తీసుకువెళ్ళాలి, అంటే బుక్స్ అనేది తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు, ఏమన్నా యాక్టివిటీస్ పరంగా వాళ్ళకి నేర్పించవలసి ఉంటుంది సాటర్డే మొత్తం కూడా. సో ఏ నో బ్యాగ్ డే సాటర్డే అనేది, అందువల్ల అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. ద టీచర్స్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ పిక్డ్ అప్ ఆల్ ద స్టోన్స్ అండ్ పుల్డ్ అవుట్ ఆల్ ద వీడ్స్ యూజింగ్ స్పాట్స్ అండ్ హోస్. సో ఆ టీచర్స్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్, పిల్లలు టీచర్స్ అందరూ కలిసి ఏం చేశారంటే ఆ స్టోన్స్, ఆ దారిలో ఉన్నటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేరు పడేశారు. అండ్
పుల్డ్ అవుట్ ఆల్ ద వీడ్స్ అంటే అన్వాంటెడ్ ప్లాంట్స్, కలుపు మొక్కలు అంటాం కదా. సో మనం పంట పొలాల్లో చూస్తే పంటతో పాటు ఇవి కూడా పక్కన పిచ్చి చెట్లు మొలుస్తూ ఉంటాయి. అవన్నీ ఎలా పీకేస్తామో అలాగే ఇక్కడ కూడా పనికిరాని పిచ్చి చెట్లన్నీ ఆ దారిలో ఉంటే అవన్నీ కూడా పీకేశారనమాట, చెట్లన్నీ కూడా. యూజింగ్ స్పాడ్స్ అండ్ హోస్. వాట్ ఈస్ మీన్ బై స్పాడ్స్ అండ్ హోస్? చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, స్పాడ్స్ ఇది అండ్ హోస్ ఇది. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా వీళ్ళు పట్టుకో ఉన్నారు చూడండి పిక్చర్లో, ఇది ఓకే. వీటిల్ని మనం స్పాడ్స్ అండ్ హోస్ అంటాం అనమాట. సో వాటిని యూజ్ చేసి కంప్లీట్గా ఆ వేని ఒక లెవెల్ చేస్తున్నారు. ద విలేజ్ పంచాయత్ కంట్రిబ్యూటెడ్ బై లేయింగ్ ఏ గుడ్ రోడ్. సో విలేజ్ పంచాయతీ కంట్రిబ్యూటెడ్ అంటే తమ వంతు సహాయంగా, ఓకే, తోడ్పాటు వహించడం అంటే హెల్ప్డ్. ఓకే, సో ఆ విలేజ్ పంచాయతీ కూడా వీళ్ళకి ఒక హెల్ప్ చేసింది, ఏంటంటే రోడ్ అనేది వేసిందనమాట అక్కడ. ఎవ్రీ వన్ వాంటెడ్ మల్లిక టు కమ్ టు స్కూల్. సో ప్రతి ఒక్కరు కూడా మల్లిక స్కూల్కి రావాలి అనేసి అనుకుంటూ ఉన్నారు, కోరుకుంటూ ఉన్నారు. అందుకే ఇంతమంది చూడండి, ఒక్క అమ్మాయి కోసం ఊరు మొత్తం కదిలొచ్చి పనిచేస్తుందంటే ఆ చదువుకి, అంటే ఆ చదువు అమ్మాయికి అందించాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఒక ఊరు మొత్తం పనిచేస్తుంది. అంటే చదువుకున్నటువంటి ఇంపార్టెన్స్ అంత గొప్పదనమాట. సో చదువుకుంటే మన లైఫ్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి అనేది ఎప్పటి నుంచో మనకు తెలిసిన విషయమే. కాబట్టి కష్టపడి చదివాము అనంటే మన లైఫ్లో ఎప్పటికైనా కూడా మంచి పొజిషన్లో సెటిల్ అవుతాం అన్నమాట. ఎవ్రీ వన్ వాంటెడ్ మల్లిక టు కమ్ టు స్కూల్. సో నెక్స్ట్ చూద్దాం. ఆల్ ద చిల్డ్రన్ వర్ హ్యాపీ బట్ ద హ్యాపీయెస్ట్ ఆఫ్ ఆల్ వాజ్ మల్లిక. సో ఆల్ ద చిల్డ్రన్ వర్ వెరీ హ్యాపీ. పిల్లలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ ద హ్యాపీయెస్ట్ అన్నారు. ఎప్పుడు వాడతాం హ్యాపీయెస్ట్ అని? సూపర్లేటివ్ డిగ్రీలో యూజ్ చేస్తాం. కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీస్ ఉన్నాయి కదా. సో సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటి? ఒకరిని అందరితో కంపేర్ చేయడం అన్నమాట, చాలా మందితో. అప్పుడు మనం సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేస్తాం. సో హ్యాపీ, హ్యాపీయర్, హ్యాపీయెస్ట్ వస్తుందన్నమాట. ఓకే, సో ఇక్కడ అందరితో పోల్చాడు ఎవరిని? మల్లికాని. ఎందుకు? అందరికన్నా కూడా ఎక్కువ హ్యాపీ ఉండేది ఎవరు? మల్లిక అని చెప్తున్నాడు. షీ గేవ్ ద హెడ్ మాస్టర్ ఏ బొకెట్. సో బొకెట్ అంటే ఏంటి? మనకు తెలిసిందే కదా, బుకే ఇస్తూ ఉంటాం కదా. సో ఆ బుకే అంటే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. ఓకే, ఫ్లవర్స్ అన్నీ కలిపి కుట్టినటువంటిది. సో ఆ బొకేని ప్రిన్సిపల్ సార్కి ఇచ్చింది. హర్ పేరెంట్స్ థ్యాంక్డ్ ఎవ్రీ వన్ విత్ రాగి లడ్డూస్. వాళ్ళ పేరెంట్స్ చాలా ఆనందంతో స్వీట్స్ పంచారనమాట. రాగి లడ్డులు పంచిపెట్టాడు అందరికీ. ఓకే, సో ద పాత్ టు ద స్కూల్ ఈజ్ నౌ రెడీ. సో ఇప్పుడు స్కూల్కి వెళ్ళడానికి దారి అనేది రెడీ అయిపోయింది. ఐ నెవర్ డ్రీమ్డ్ ఐ వుడ్ సీ ఏ డే లైక్ దిస్. మల్లిక వైప్డ్ హర్ టీయర్స్ ఇన్ ఎక్సైట్మెంట్. సో ఐ నెవర్ డ్రీమ్డ్ ఐ వుడ్ సీ ఏ డే లైక్ దిస్. సో అసలు నేను కలలో కూడా అనుకోలేదు ఇలాంటి రోజు నా జీవితంలో వస్తుంది అని. ఎలాంటి రోజు? తను స్కూల్కి వెళ్ళగలుగుతుంది అని ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదన్నమాట. సో ఈరోజు తన కల నిజమైంది. సో ఈ విధంగా ఇక్కడ మనకు స్టీఫెన్ హాకింగ్ గారు చెప్పినటువంటి ఒక కొటేషన్ ఏంటంటే, హౌఎవర్ డిఫికల్ట్ లైఫ్ మే సీమ్ దేర్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ యూ కెన్ డూ అండ్ సక్సీడ్ ఎట్. సో జీవితం ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ, నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా నువ్వు సాధించవలసింది ఏదో ఒకటి ఉండే ఉంటుంది. సో దాని మీద ఫోకస్ పెట్టారంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఎన్నో విజయాలను సాధించవచ్చు. ఓకే, సో నీ కాన్సన్ట్రేషను, నీ కమిట్మెంటు ఒక దానిపైన నువ్వు వర్క్ చేస్తున్నావు అనంటే ఒక గట్టి కమిట్మెంట్తో వర్క్ చేయాలన్నమాట. ఈరోజు ఎలాగన్నా ఈ పని నేను పూర్తి చేయాలి. సో స్టూడెంట్స్గా మీకున్న వర్క్ ఏంటి? ఆ రోజు ఇచ్చిన హోంవర్క్స్ని ఆ రోజు కంప్లీట్ చేయడము, ఎగ్జామ్స్ అప్పుడు బాగా చదివి మార్క్స్ తెచ్చుకోవడము. సో ఆ వర్క్ అనేది పర్ఫెక్ట్గా మీరు చేసుకుంటూ వెళ్ళారనంటే లైఫ్లో
ఫ్యూచర్లో ఎప్పటికైనా కూడా మీరు గొప్ప పొజిషన్లో ఉంటారు, మంచి జాబ్లో సెటిల్ అవుతారు. ఓకే, సో ఈ విధంగా మనకు ఈ లెసన్ నుంచి ఒక్క పర్సన్కి చదువు అందించడం, ఏమి ఒక అమ్మాయి చదువుకోకపోతే ఏమవుతుందిలే అని అనుకోకుండా ఒక అమ్మాయి కోసం ఊరు మొత్తం కష్టపడింది. సో అదేవిధంగా ఒకరు ఎవరన్నా చదువుల్లో ఇబ్బంది పడుతూ ఉంటే రేపు ఫ్యూచర్లో మీకు మంచి జాబ్స్ వచ్చిన తర్వాత చదువుకోలేని వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి కాదు, చదువుకోలేని వాళ్ళకి కాదు, సో ఎవరైతే ఆర్థిక పరంగా లేదా ఏదో ఒక విధంగా ఫైనాన్షియల్ పరంగా కావచ్చు లేదా ఇంకేదన్నా ప్రాబ్లమ్స్తో కావచ్చు వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మీ వంతు సహాయం మీరు చేసి వాళ్ళని చదివిస్తారనేసి నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ మనము గ్లాసరీ చూసుకున్నట్లయితే డాన్ అంటే ఏంటి? ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ అంటే తెల్లవారుజామున అనమాట. నెక్స్ట్ ఈగర్లీ, షోయింగ్ ఏ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం అనమాట, ఆతృత. అన్ఈవెన్, నాట్ ఫ్లాట్, లెవెల్గా ఉండకపోవడం అనమాట, హెచ్చు తగ్గులుగా ఉండడం. కన్సోల్, టు కంఫర్ట్ సమ్వన్ ఎట్ ద టైమ్ ఆఫ్ గ్రీఫ్, బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చడం. గ్రీఫ్ అంటే బాధ, సారో, సాడ్. నెక్స్ట్ అస్టానిష్డ్ అంటే మోర్ సర్ప్రైజ్డ్, చాలా ఆశ్చర్యపోవడం. ఇన్సిస్టెడ్, డిమాండెడ్ కంటిన్యూస్లీ, చాలా కంటిన్యూగా డిమాండ్ చేయడం అనమాట, అంటే చెప్పు చేస్తావా లేదా ఇలా అడుగుతూనే ఉండడం. ట్యాపింగ్ విత్ హ్యాండ్ ఇన్ అప్రిషియేషన్, సో అప్రిషియేట్ చేస్తూ మెచ్చుకుంటూ అలా తట్టడం అనమాట, వెరీ గుడ్, శబాష్ అని తడతారు కదా అది. వీడ్స్, అన్వాంటెడ్ ప్లాంట్స్ అంటే పిచ్చి మొక్కలు లేదా కలుపు మొక్కలు. నెక్స్ట్ బొకెట్, ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, ఓకే పువ్వులతో ఉండేది అనమాట. వైప్డ్ అంటే రిమూవ్డ్, సో వైప్డ్ అంటే తుడుచుకోవడం, ఇలా తీసివేయడం అనమాట, వైప్డ్ ఆఫ్ అంటాం. ఓకే, సో ఈ విధంగా మనం చూసాం. నెక్స్ట్ టెక్స్చువల్ గ్రామర్ అనేది మరొక వీడియోలో చూద్దాం మనం. ఓకే, సో మీకు ఈ లెసన్ అర్థమైనట్లయితే అండ్ నా వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రిమైనింగ్ 3rd క్లాస్ 4th క్లాస్ వీడియోస్ అండ్ టెక్స్చువల్ గ్రామర్ అన్నీ కూడా చేయబోతున్నాను. అండ్ 10th క్లాస్ సంబంధించిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గ్రామర్ కూడా చేస్తూ ఉన్నాను. సో ఇవన్నీ మీకు రావాలనుకుంటే నా ఛానల్కి ఇప్పుడే కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదండి, అది టచ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ యారవ.